ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, క్రైస్తవులు రాజకీయము చేయవచ్చా? ఈ అంశంలోని ప్రాథమిక భాగాన్ని క్రిందటి వారము మనము ఆలకించి ఉంటున్నాం. అందులో చెప్పబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, రాజులకి ఉండాల్సినటువంటి అర్హతలు ఏమిటి అంటే, రాజకీయము చేయాల్సినటువంటి వారికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏమిటి? ఇక రెండవ విషయము, ప్రజలకి హెచ్చరిస్తూ చెప్పినటువంటి మాట, రాజకీయాలు చేసేటువంటి వారు ఎలాంటి వారుగా ఉండేటువంటి అవకాశము ఉన్నది. ఈ రెండు విషయాలని మీరు జాగ్రత్తగా చూచుకొనుడి. నా చిత్తము చొప్పున పరిపాలించినటువంటి వారు ఉన్నారు, చిత్తమునకు భిన్నముగా పరిపాలించినటువంటి వారు ఉన్నారు. మాకు రాజు కావాలేనని మీరు కోరుకున్నట్లయితే ఈ రెండింటికి మీరు సిద్ధపడి ఉండాలి. అంటే రాజు వలన మాకు మేలు కలిగినా పర్వాలేదు, కీడు కలిగినా పర్వాలేదు అని అనుకుంటే మీరు రాజును నియమించుకోండి అని దేవుడు సుస్పష్టంగా తెలియచేయటము జరిగింది. ఇకపోతే ప్రియులరా, ఈ లోకములో దేవునిని ఎరిగి రాజకీయాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. రాజులు లేదా ప్రధానులు, రాష్ట్రపతులు అవుతున్నటువంటి వారు ఉన్నారు. దేవునిని ఎరగనటువంటి అన్యజనులు కూడా రాజులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, రకరకాలైనటువంటి అధిపతులు అవుతున్నటువంటి వారు ఉన్నారు. మరి దేవుణ్ణి ఎరిగినటువంటి వారినైతే దేవుడు నియమిస్తాడు అనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నది. కానీ దేవుని ఎరగనటువంటి వారిని కూడా దేవుడే అధికారములో కూర్చుండబెడుతున్నాడు. దేవుడే అధికారములో నుండి తొలగిస్తున్నాడు. ఈ విషయాన్ని స్పష్టంగా తెలియచేయటం జరిగింది. ఆ విషయాలేంటో ఒకసారి మనం గమనించేటువంటి ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనమును మనము చూడగలిగినట్లయితే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. ఇది సందర్భము ఏమిటి అనంటే, అన్యుడైనటువంటి నెబుకద్నెజరుకి దేవుడు ఒక దర్శనం ఇస్తాడు. అంటే అన్యుడికి దేవుడు దర్శనం ఇవ్వటం ఏమిటండి? ఇవ్వాలి అని అనుకుంటే ఇస్తాడు. ఒక కళ. ఆయన జీవితంలో ఎన్నడూ చూడనటువంటి దృశ్యమును ఆయన చూడటం మూలంగా భయాందోళనకి గురయ్యాడు. దీని యొక్క అర్థమేమిటి, ఏం జరగబోచున్నది అని పాలుపోనటువంటి పరిస్థితుల్లో అప్పటి వరకు తాను ఎవరి చేతనైతే శకునములను చూడటం,
ఎవరి చేతనైతే జ్యోతిష్యం చెప్పించుకోవటం, ఎవరి చేతనైతే కలల భావము చెప్పించుకోవటం అనేటువంటిది జరిగిందో వారినందరినీ పిలిచి దాని భావం ఏమిటి అని అడగటం జరిగింది. వారెవ్వరూ చెప్పజాలనటువంటి పరిస్థితులలో దానియేలు నేను చెబుతాను అని చెప్పి ముందుకు వచ్చాడు. దానియేలు దేవునికి ప్రార్థించి, అయ్యా, నెబుకద్నెజరు గారికి మీరు ఇచ్చినటువంటి కళ భావం ఏమిటో నాకు తెలియచేయండి. నీ ప్రజల పక్షముగా నేను దాని భావమును తెలియచేసి మా ప్రాణములను కాపాడుకోగలిగేటువంటి అవకాశాన్ని మాకు ఇవ్వండి అని అన్నాడు. ఎందుకంటే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో తదితరములైనటువంటి వారికి జ్ఞానము నేర్పించేటువంటి గురుకులములో పెట్టాడు అతడు నెబుకద్నెజరు. వారు కూడా ఆ చదువులలో ఎదుగుతున్నారు, ఎదిగారు. ఇప్పుడు వారు కూడా ఆ భావమును చెప్పజాలకపోతే లోకములో ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని ఆర్జించినటువంటి విద్యార్థులనైతేనేమి, పండితులనైతేనేమి అందరినీ చంపేస్తాను అని చెప్పి నెబుకద్నెజరు గట్టిగా హెచ్చరించడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను చెబుతాను అని వచ్చి దేవునికి ప్రార్థించి కళ భావం ఏంటో తెలుసుకొని ఇప్పుడు నెబుకద్నెజరుకు ఇస్తున్నటువంటి వివరణ, చాలా వివరణ ఇచ్చాడు. ఆ దృశ్యం ఎలాగుంది, ఆ రూపములో తల ఏంటి, అలాగే ఈ భుజములు, ఛాతీ ఏంటి, నడుము ఏమిటి, కాళ్ళు ఏమిటి, ఇవన్నీ చెప్పటం జరిగింది. దానిలో భాగంగా మహాసామ్రాజ్యములను దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు, వాటికి అధినేతలను ఏర్పాటు చేయబోచున్నాడు. మీ నాయకత్వంలో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు, అయితే మీ రాజ్యము శాశ్వతమని మీరు అనుకోకండి. ఈ రాజ్యాన్ని కూలగొట్టి మరొక రాజ్యమును దేవుడు స్థాపిస్తాడు. అవసరం అనుకుంటే దానిని కూలగొట్టి మరొకటి స్థాపించగలడు, దానిని కూలగొట్టి మరొకటిని స్థాపించగలడు. దేవుడు తన చిత్తము చొప్పున ఈ రాజ్యము ఉండాలి అనంటే ఉంటుంది, కూలాలి అనంటే కూలుతుంది. ఈవెందో ఇప్పుడు మీరైనా మీ రాజ్యమైనా దేవుడు అనుకుంటేనే ఉంటుంది, కాదనుకుంటే కూలిపోతుంది అని నెబుకద్నెజరు గారికి సూచన చేస్తూ ఒక విధంగా హెచ్చరిస్తున్నటువంటి విషయం ఇది. ఓకే, ఆ క్రమంలో చెప్పినటువంటి మాట 21వ వచనంలో, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి అని అన్నాడు. అంటే ఏ కాలములను, ఏ సమయములను అని అన్నప్పుడు రాజ్యము యొక్క రాజకీయ సమయములను, ప్రజల యొక్క పరిపాలన పరిస్థితులను మార్చేటువంటి వాడు. ఈ విషయమే అపోస్తలులకి కొంత అప్పటికి ఇంకా పరిపూర్ణమైనటువంటి అవగాహన రానటువంటి పరిస్థితుల్లో, అయ్యా దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అంటే ఇశ్రాయేలీలకి ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యం ఎప్పుడు వచ్చును అని చెప్పి వారు అడిగారు. ఎందుకంటే అప్పటికి ఇంకా రోమీల కింద ఉన్నారు కాబట్టి. అడిగితే దాని గురించి మీకెందుకు, రాజ్యములను సమయములను మార్చుట దేవుని యొక్క వశము అని అన్నాడు. అంటే దేవుని వశములో ఉన్నటువంటి విషయం అది. ఆ దేవుడు ఇప్పుడు దానియేలు ద్వారా సెలవిచ్చినటువంటి మాట, కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు
నియమించుచు ఉన్నవాడును. ఏమంటే వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా రెండు విషయాలని మనం గమనించాలి. ఒకటి ఏమిటంటే, సరే కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు అనేటువంటిది ఒకటైతే, రాజులను త్రోసివేసేటువంటి వాడు ఆయనే. ఉదాహరణకి భారతదేశంలో అంటే స్వాతంత్రం వచ్చిన నాట నుండి ఎంత సుమారు ఒక 60-70 సంవత్సరాలు, 60 అంటే వీళ్ళది బీజేపీ వాళ్ళది ఒక 14 సంవత్సరాలు అవుతున్నదా, మూడో పర్యాయం కదా, మూడో పర్యాయం అంటే అదే 12-13 అవుతున్నది. దాన్ని తీసేస్తే ఒక 65 సంవత్సరాలు, అక్యురేట్గా కాదు సుమారుగా 60-65 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు. ఇప్పుడు నెహ్రూ అధికారంలోనికి వచ్చారు అనంటే ఎవరు నియమించినట్టు? నెహ్రూ యొక్క అభిప్రాయం ఏమైనా ఉండొచ్చు, భారతీయుల యొక్క అభిప్రాయం ఏమైనా ఉండొచ్చు, ప్రపంచ అధినేతల అభిప్రాయం ఏమైనా అయి ఉండొచ్చు. నెహ్రూని, ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని, మధ్యలో మరికొందరిని నియమించాడు, అలాగే తొలగించాడు. నెహ్రూ వృద్ధుడై తొలగించబడితే ఇందిరాగాంధీ చంపబడి తొలగించబడింది. రాజీవ్ గాంధీ కూడా చంపబడి తొలగించబడ్డాడు. పివి నరసింహారావు తొలగించబడటం అంటే పివి నరసింహారావు అధికారంలోనికి రావటము ఎవరు ఊహించినటువంటి విషయము. అంటే ఆ అర్హత ఆయనకు ఉన్నప్పటికీ ఆయన నియమింపబడేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటిదే సదరు వ్యక్తుల యొక్క అభిప్రాయం. కానీ నియమించబడ్డాడు. మన్మోహన్ సింగ్ని ఎవరైనా ఊహించారా? అసలు ఎవరూ ఊహించలేదు. ఆయన అధికారంలోనికి రావటం ఒక వండరు. అది ఒక టర్మే అని అనుకుంటే 2 టర్ములలో 2 పర్యాయములలో అధికారంలో ఉన్నాడు. అంతకుముందు ఐకే గుజ్రాల్ అనుకుంటా, ఇంకా అంతకుముందు ఆయన పేరు జ్ఞాపకం రావట్లేదు. ఇలా ఊహించనటువంటి వారు తెర మీదకి వచ్చారు, ఆశించినటువంటి వారు భగ్నమైపోయారు. కారణాలు ఏంటి అనంటే, నేను అధికారిని అవ్వాలి, లేదా నేను ఎమ్మెల్యేనో, మంత్రినో, ముఖ్యమంత్రినో, ప్రధానమంత్రినో కావాలి అని అనుకుంటే నువ్వు కాలేవు. దేవుడు నిన్ను ఆ స్థానములో నియమించాలి అని అనుకుంటేనే నియమిస్తాడు. చాలామందికి ఇది తెలియక వారు అపోహపడేటువంటి విషయం ఏంటంటే, మేము నమ్మిన మా దైవము మమ్మల్ని నియమించాడు అంటే మా దైవం యొక్క ఆశీస్సులు మాకు ఉన్నాయి అనేది ఒకటి. రెండవది, నా చాణక్యముతోటి నేను అధికారములోనికి వచ్చాను అనుకునేటువంటి వారు, నా ధనబలము చేత, ప్రజా పరపతి చేత నేను అధికారములోనికి వచ్చాను అనుకునేటువంటి వారు లేకపోలేదు. ప్రియులారా, అయితే ఇప్పుడు చాణక్య బలముతోటి కానీ, ధనబలంతో కానీ, ప్రజబలముతో కానీ, మా దైవము అని అనుకున్నటువంటి వీరెవ్వరితో వారు అధికారములోనికి రారు. వాళ్ళు అనుకున్నటువంటి వాటితో వారెవ్వరూ అధికారములోనికి రారు. ఇది మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఉదాహరణకి సౌలు ఉన్నాడు అనుకోండి.
అసలు ఆయన రాజ్యం అంటేనే, ఆ రాజు అనేటువంటి అధికారం అంటేనే బేంబేలెత్తిపోయాడు. ఆయన నిన్ను రాజుని చేస్తామో రారా బాబు అని అంటే ఆయన సామాన్ల గదిలో దాక్కున్నటువంటి పరిస్థితి. కానీ చివరికి అతడు రాజు అయ్యాడు. ఎవరు నియమించాడు అతన్ని? దేవుడు. అంటే నీకు ఇష్టమున్నా లేకున్నా, నువ్వు భయస్థుడవైనా, నాకు ఆలోచనే లేదు, నాకు ఆ అవకాశమే లేదు అని అనుకున్నటువంటి వారిని సహితము ఆ స్థానములో నిలబెట్టి ఆశ్చర్యాలను జరిగించేటువంటి వాడు ఆయన. రైట్. గనుక ఇప్పుడు నెబుకద్నెజరు అధికారంలోనికి వచ్చాడు అనంటే నెబుకద్నెజరు గారి యొక్క అభిప్రాయము, అలాగే ప్రజల యొక్క అభిప్రాయం ఏంటంటే నెబుకద్నెజరు తన కండబలముతోటి, గుండె బలముతోటి అధికారంలోనికి వచ్చాడు అని అనుకుంటారు. కాదు, దేవుడు నియమించాడు. ఇది ఒకటి. ఇక రెండవ విషయాన్ని ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వివేకులకు వివేకమును, అంటే నీకు వివేకము వచ్చింది అని అంటే, ఇప్పుడు యాకోబు పత్రికలో చెప్పినట్టుగా జ్ఞానము కొదవగా ఉన్నటువంటి వారు నన్ను అడగండి, నేను వారికి ఇచ్చేదను. అసలు నాకు అప్పుడు ఆ థాట్ రాలేదు అని మనం చాలా సందర్భాలలో అనుకుంటూ ఉంటాం. అసలు ఎలా చేయాలో నాకు తెలియలేదు అని చెప్పి చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఇలాంటి పరిస్థితి రాకమునుపే మనం అందరం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, అయ్యా నాకు జ్ఞానమును దయచేయము. అది ఉండగానే సరిపోదయ్యా, అది ఎలా వాడుకోవాలో కూడా వివేకాన్ని. ఎందుకంటే చాలా సంగతులు మనకు తెలుసు, కానీ వాటిని ఇంప్లిమెంటేషన్లో పెట్టాం. ఒక్కొక్కసారి అది తోయదు అని అంటాం చూడండి. నాకు తెలుసు కానీ తోయలేదు అని అంటాం. తోయటం అంటే ఏంటి? ఈ తోయటం కాదు. అది అప్పుడు అలా వాడాలి అనేటువంటి ఆలోచన నాకు రాలేదు. కనుక నీకు జ్ఞానము కావాలన్నా, వివేకము కావాలన్నా దేవుడిని అడగాలి. ఈరోజు అతడు జ్ఞానవంతుడు అనంటే అది దేవుడిచ్చిన జ్ఞానం అని మీరు గుర్తెరగండి. అతడు వివేకవంతుడు అనంటే అది దేవుడిచ్చిన వివేకము అని గుర్తెరగండి. అంటే రాజులకు రాజ్యాధికారంతో పాటు జ్ఞానమును ఇచ్చువాడు ఆయనే. సొలొమోనుకు జ్ఞానమును ఇచ్చింది దేవుడు అని మనం స్పష్టంగా ఎరిగి ఉంటున్నాం. అలాగే వివేకమును ఇచ్చేటువంటి వాడు ఆయనే. ఇది మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఈ భాగములో రాజులము కావాలనేటువంటి ఆలోచన మీకుంటే దేవా మీ చిత్తమని మీరు అనొచ్చు. అంటే కనీసం రాజకీయము అనటం కదా, ఏమండి, మీ చిత్తము అని అనొచ్చు. ఒకవేళ అది మీరు అడిగినా అడగకపోయినా జ్ఞానాన్ని, వివేకాన్ని మాత్రం ఖచ్చితంగా అడగండి. ఓకే, ఇది దృష్టిలో పెట్టుకోండి. అయితే ఇంత చెప్పాడు దానియేలు గారు, చక్కగా చెప్పాడు ఆయన. ఇంత చెప్పినా నెబుకద్నెజరు గారికి రాజ్యము విస్తరించి ఇక సుంకముల రూపంలో ఆదాయం పెరిగిపోయిన తర్వాత 100-120 సంస్థానములు తన ఆధీనములోనికి వచ్చిన తర్వాత ఆయనకి గర్వం పెరిగింది. ఇది సహజం. సహజం అంటే మంచిది అని కాదు, ఏమండి, మనుషుల్లో ఉండేటువంటి ఒక దృక్పథం. అతనికి గర్వం వచ్చింది. గర్వంలో ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, నేను నా జ్ఞానముతోటి, అరే నీ జ్ఞానం కాదురా అని ఆల్రెడీ చెప్పాడు ఆయన, నా జ్ఞానముతోటి, నా బలముతోటి నేను ఈ రాజ్యమును ఏర్పాటు చేయగలిగాను అని చెప్పి ఆయన ఆ గర్వపు మాటలని బాహటముగా అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ విషయము అతనికి తెలిసి రావాలి, అతని చుట్టూ ఉన్నటువంటి మంది మార్బలానికి తెలిసి రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు అంటే ఈ వార్త ప్రపంచమంతటికి వెళుతుంది. ఎందుకంటే సంస్థానములన్నీ అతని వశంలో ఉన్నాయి కాబట్టి. గనక ఏం చేశాడు మనకు తెలిసిందే కదా. కిరీటం పెట్టుకొని సింహాసనంలో కూర్చుండాల్సినటువంటి ఆయన మైదానానికి వెళ్ళి గడ్డి మేయటం ప్రారంభించారు. అప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు, ఈయనకి ఏమైంది అసలు,
కంప్లీట్ సీన్ ఎలా ఉంటుందంటే, ఒక కోటలో ఒక మహాసింహాసనము, ఆ సింహాసనంలో కిరీటం పెట్టుకొని కూర్చొని దర్పముతో మంది మార్బలముతో సమావేశాలు జరిగించి ఆదేశాలను జారీ చేయాల్సినటువంటి ఆ వ్యక్తి ఏమండి పంచపక్ష పరమాన్నాలని భుజించగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఆ వ్యక్తి కోటను వదిలిపెట్టి పోదానంటే పొలాలలోనికి అని చెప్పి అక్కడికి వెళ్ళి, ఇంకా నయం మీరు కూడా మేయండి అని అనలే, గడ్డిని మేసాడు. అలా కొన్ని నెలలు సంవత్సరాలు పట్టింది. ఆ తదుపరి మరలా సింహాసనంలోనికి తీసుకొచ్చాడు. దాని ద్వారా ఏ సందేశాన్ని ఇచ్చాడు? నా బలముతో అని నువ్వు అనుకున్నావు కదా, నువ్వు అనుకున్న తోడనే నీ బలము నీ జ్ఞానము ఇక్కడ వాడబడటం లేదు అని తెలియచేయటానికి నిన్ను సింహాసనము నుండి దించి అడవులలోనికి పంపించాను. అడవులలోనికి వెళ్ళినటువంటి నిన్ను మరలా సింహాసనంలోనికి తీసుకొచ్చాను. అంటే ఇప్పుడు నువ్వు ఎలా కనబడుచున్నావు? కోతులాట ఆడించేటువంటి వాని చేతిలో కోతిలా లేవు నువ్వు. అంటే ఆ కోతికి మెడకు ఒకటి తాడు కడతాడు, అవునా? ఎక్కువ అనంటే అది ఎక్కుతుంది, అది మళ్ళీ ఇలా అనగానే కిందకి దిగుతుంది. అంతకు మిక్కిలి ఎక్స్ట్రాలు ఏమని చేస్తే ఒక సరుపు సరుతాడు బరిగెతోటి, అంతేనా? అంటే ఇప్పుడు నీ పరిస్థితి నా చేతిలో అలాంటివి అని చెప్పాడు ఆయన. ఆ సందర్భాన్ని చెప్తూ 4వ అధ్యాయము 17వ వచనములో నుండి, 4వ అధ్యాయము 17వ వచనం, ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవతల ప్రకటనను అనుసరించి జరుగును. అలా కిందికి వెళ్ళిపోయినట్టయితే, ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతలకు ప్రకటన అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైని అధికారి అయి ఉండి, అంటే మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా నువ్వే సుప్రీం అని నువ్వు ఒకవేళ నీవు పొంగిపోయినా ఆయన స్థానము ఆయనది. ఎవరిది? దేవునిది. ఆ మాట ఇక్కడ చెప్తాడు. మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించున నీవు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఈలాగు జరుగును. నేను రాజునవుతానని దావీదు ఎప్పుడైనా అనుకున్నాడా? నా ఫుల్ టైం జాబ్ ఏంటనుకున్నాడు ఆయన? గొర్రెలను కాసుకోవాలి, గొర్రెల దొడ్డి శుభ్రం చేసుకోవాలి. అదే అన్నాడు కదా, గొర్రెలను కాచుకునేటువంటి గొర్రెల దొడ్డిలో ఉండేటువంటి నన్ను ఈ కోటలోనికి తీసుకొచ్చాడు. గొర్రెలను కాయువాడు అంటే పాలించేవాడు అని అర్థం. గొర్రెలను కాయువాడనైనటువంటి నన్ను ఇశ్రాయేలీలను పరిపాలించేటువంటి రాజునుగా చేశాడు. అంటే సామాన్యులని, ఆ మాట ఇక్కడ అన్నాడు, అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఈలాగు జరుగును. అంటే ఇది జనాలందరూ, లోక జనులందరూ తెలుసుకోవాలి. ఓకే, చరిత్ర పట్ల అవగాహన ఉన్నటువంటి వారు వాటి మూలాలలోనికి వెళ్ళి ఇలాంటి సందర్భాలని క్షుణ్ణంగా అధ్యయనము చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఏ గ్రంథము రాకమునుపే బైబిల్ అనేటువంటి ఈ గ్రంథం వచ్చింది. ఈ గ్రంథములో దానియేలు గ్రంథము అని ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథములో నెబుకద్నెజరు గురించినటువంటి వివరణ ఉన్నది. వీటినన్నిటినీ చదివి అవును కదా అని చెప్పి ఆలోచించుకోవలసినటువంటి అవసరత ఉంది. ఇండియా రాజులకైనా, అమెరికా రాజులకైనా,
చైనా రాజులకైనా మరే రాజులకైనా ఆ అవసరత ఉంది. మరి ఇప్పుడు యూదా రాజులు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు, కానీ ఇప్పటి యూదా రాజులు అంటే ప్రధానమంత్రులు ఏమండి, దేవుడు తన చిత్తము చొప్పున తన కృపను బట్టి తాను ఎవరిని నియమించాలనుకుంటే వారిని నియమిస్తాడు అని నువ్వు ఎరుగున్నట్లు ఇదిగో ఈలాగున జరుగును అని చెప్పి జరగబోయేటువంటి సంగతిని గురించి చెప్పాడు. అంటే ఆల్రెడీ ఇది 2వ టర్ము దానియేలు గారు ఇతనికి చెప్పటం. ఇది చెప్పిన తర్వాతనే ఆయన డిఫరెంట్గా ఆలోచించడం ప్రారంభించాడు. ఇంత చెప్పిన తర్వాత కూడా ఆయన మరో విధంగా ఆలోచించాడు. అదంతా మీకు తెలిసినటువంటి విషయమే. ఆ సందర్భము ఆయనకు ఆ గతి పట్టిన తర్వాత మళ్ళీ చెప్తున్నటువంటి మాట 32వ వచనం, ఇదే అధ్యాయంలో 32వ వచనము. ఈ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయేను. నీ రాజ్యం అంటే నువ్వు పరిపాలిస్తున్నటువంటి రాజ్యం చేజేతులారా నీ యొద్ద నుండి తొలగిపోయేను. తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తాను ఎవనికి దాన్ని అనుగ్రహింపని చేయించునో వానుకు అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పాను. 7 కాలములు అని అంటే నేను అనుకుంటున్నాను మేబీ 7 సంవత్సరాలు అని నేను అనుకుంటున్నాను. కాలములు అంటే వర్షాకాలం, ఎండాకాలం, వీటిని అనుకోవచ్చా లేదా అనేటువంటిది క్వశ్చన్ మార్క్. సరే, అవైనా చిన్న సమయం కాదు, 7 సంవత్సరాలైనా చిన్న సమయం కాదు. 7 కాలములు నీకు ఇలా జరుగును. ఇప్పుడు ఇది ఇంత చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ఇది ఎన్నోసారి చెప్పినట్టు, ఇది 3వసారి చెప్పాడు. అవునా? ఇది అనుభవించాడు. అనుభవించిన తర్వాత కొంచెం జ్ఞానోదయం అయిందండి అతనికి. జ్ఞానోదయమై ఎక్కడంటున్నాడు, ఏమంటున్నాడు అనంటే 6వ అధ్యాయము 26వ వచనం. రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఎవరికి భయపడాలి? అందరూ ఈయనకు భయపడేది, అందరినీ ఈయన భయపెట్టుకునేది కదా. ఇప్పుడు ఆయనే అంటున్నటువంటి మాట ఏంటంటే దానియేలు యొక్క దేవునికి భయపడాలి. అయితే ఇక్కడ ఇంకా ఇతనికి బుద్ధి రానటువంటి విషయం ఏంటంటే దానియేలు యొక్క దేవుడు ఏంటి, ఆయన నాకు కూడా దేవుడే అని అది గ్రహించి ఉంటే బాగుండేది. ఓకే, తర్వాత ఏమంటున్నాడు? ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము. ఆయనకు తెలిసి వచ్చింది ఏంటి? నాకు అంత సినిమేం లేదు, నేను బొమ్మను కూర్చుంటే పెడితే కూర్చోవాలి, నిలబెడితే నిలబడాలి, అధికారము ఆయనది అనేటువంటి విషయం అతనికి తెలిసి వచ్చింది. ఓకే, ఆయన రాజ్యం నాశనం కారేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. రైట్. ఇప్పుడు ఈ రెఫరెన్స్లు అన్నిటి నుండి మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే సమస్త భూమి మీద ఉన్నటువంటి దేశములన్నిటికీ రాజు దేవుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆయన ఎవరిని నియమిస్తే ఆయన రాజు అవుతాడు, ఎవరిని తొలగిస్తే అతడు తొలగిపోతాడు. అతన్ని మించిన వారెవరు లేరు. అయితే ఇప్పుడు ఆయన ఎవరిని నియమిస్తాడు, ఎవరిని తొలగిస్తాడు? తన చిత్తములో ఎవరు ఉంటే వారిని నియమిస్తాడు, ఎవరు లేకుంటే వారిని తొలగిస్తాడు. అయితే ఇక్కడ ఆయన చిత్తములో ఆయనకు నచ్చినటువంటి వారిని నియమిస్తాడు అనేటువంటిది నిజమైతే
ఒకవేళ నేను రాజకీయము చేయాలని వ్యక్తిగత అభిలాష ఏమైనా ఉన్నట్లయితే నువ్వు గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏంటంటే, నేను దేవుని చిత్తము చొప్పున రాజకీయము చేస్తాను అనేటువంటి కమిట్మెంట్ నీకుంటే, మరి ఈ జనులు నీకు అంత స్వేచ్ఛని ఇస్తారా ఇవ్వరా అని అంటే అది సెకండరీ. అది నువ్వు చూసుకో, నీ పర్సనల్ ఇష్యూ, అది నువ్వు చూసుకోవాలి, నువ్వు ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా పర్వాలేదు, ఎంత కష్టమైనా, ఎంత దుఃఖమైనా, ఎంత వేదనైనా, ఎంత ఇరుకైనా, ఎంత ఇబ్బంది అయినా, చివరికే ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను మంచి రాజ్యం చేస్తాను, దేవుని చిత్తానుసారమైనటువంటి రాజకీయం చేస్తాను అని అనుకుంటే నీవు తప్పకుండా రాజకీయం చేయొచ్చు, నిర్మోహమాటంగా చేయొచ్చు. దేవుని చిత్తము చొప్పున. అంటే ఎలాంటి కాంప్లిమెంట్ పొందాలి? మొన్న చెప్పుకున్నట్టుగా దావీదు ఎలాంటి కాంప్లిమెంట్ అయితే పొందుకున్నాడో అలాంటి కాంప్లిమెంట్, నా ఇష్టానుసారమైన కుమారుడు, నా ఉద్దేశములన్నీ. అంటే నువ్వు రాజకీయంలోనికి వస్తే ఎవరి ఉద్దేశాలు నెరవేరాలి? అది చేయాలి. భారతదేశంలో అలా చేయటానికి నువ్వు నిలబడతావా? అంటే భారతదేశంలో ఎవరు రాజకీయాలు, క్రైస్తవులు రాజకీయాలు చేయలేదా? ఇప్పటివరకు చాలామంది చేశారు. కానీ న్యాయం చేసిన వారు ఎంతమంది? దేవుని పక్షముగా నిలబడినటువంటి వారు ఎంతమంది? దేవుని చిత్తము నెరవేరులాగున కృషి చేసినటువంటి వారు ఎంతమంది? వారు విజయం సాధించారా? విఫలమయ్యారా? వ్యక్తిగత స్వార్థాలతో అధికారము చలాయించారా? లేకుంటే నిస్వార్థముగా దేవుని తరపున ఒక ప్రతినిధినిగా దేవుని కాంక్ష నెరవేరులాగున నేను నా పోరాటము చేస్తాను, ఆరాట పడుతాను అని చేశారా అనంటే మేబీ మనకు అలాంటి వారు ఎవరు కనిపించలేదు. ఎమ్మెల్సీలు అయినటువంటి వారు కూడా ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ వరకే ఆలోచించుకుందాం. మైనారిటీ కార్పొరేషన్ అని ఒకటి ఉంటుంది. వాటి మీద వీళ్ళకు కొంత అధికారం ఉంటుంది, పట్టు ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మరి దాని ద్వారా క్రైస్తవ మైనారిటీ, వీళ్ళందరూ నిజమైనటువంటి క్రైస్తవులు మైనారిటీ విభాగంలోకి వస్తారు కదా. సరే, ఈ మత కులాలు, ఈ రిజర్వేషన్లు కొన్ని ఉన్నాయి, అది వేరు విషయం, అప్లికేషన్. బట్ నిజంగా పేదలైనటువంటి క్రైస్తవులకి క్రైస్తవ మైనారిటీ విభాగము తరపున వారు ఏ మేరకి పని చేయగలిగారు, అందులో సక్సెస్ కాగలిగారు? లేదండి. తిన్నవారే తింటున్నారు కోట్ల రూపాయలు. తప్పుడు సంస్థలను పెట్టడం, తప్పుడు రిజిస్ట్రేషన్లను చేయటం, తప్పుడు బిల్లులు పెట్టడం, వాళ్ళే దండుకోవటం, వీళ్ళు కమిషన్లు తీసుకోవటం. వీళ్ళకి రాజకీయాలు అవసరమా? వీళ్ళను దేవుడు క్షమిస్తాడా? ఓకే, నీకు వచ్చింది అవకాశం, నువ్వేం చేశావు? ఇప్పుడు భారతదేశంలో ఒక క్రైస్తవుడు ప్రధానమంత్రి అవుతే ఎలా ఉంటుంది? నిజంగా ఒకసారి ఊహించుకోండి. నిజమైన క్రైస్తవుడు, నికార్సత్తైనటువంటి క్రైస్తవుడు ప్రధానమంత్రి అవుతే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. కానీ ఆ అర్హత కలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? రెండవది, అర్హత కలిగినటువంటి వాడు ఉన్నా ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేలీలలో ఇప్పుడే మనం ఇందాక ఆలోచించినటువంటి దాంట్లోనే ఆలోచించవచ్చు. నువ్వు నిద్రపోతే వినలేవు లాజర్. ఓకే, ఇప్పుడు ఇశ్రాయేలీలలో దానియేలు, సరే పిల్లవాడిగా ఉన్నప్పుడు అంటే పిల్లవాడిగా ఉన్నాడు, ఒకానొక సమయానికి ఎదిగాడు కదా, ప్రధానమంత్రి అయ్యేటువంటి పొజిషన్లోకి వచ్చాడు కదా. అప్పుడు మళ్ళీ ఈ నెబుకద్నెజరు ఇదంతా ఎందుకు ఆ లింకులు? ఇప్పుడు ప్రధానమంత్రి అయినా సుప్రీం ఎవరు? నెబుకద్నెజర్ కదా.
మళ్ళీ ఆయన మీద అధికారం ఎందుకు? డైరెక్ట్ ఈయననే పెడితే అయిపో కదా దేవుడు, ఈయననే పెడితే అయిపో కదా. పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? అసలు నెబుకద్నెజరు వశములోనికి ఇశ్రాయేలీలు అప్పగింపబడటానికి గల కారణం ఏమిటి కదా? ఇప్పుడు అది అనుభవించాలి కదా. అది అనుభవించాలి అని అన్నప్పుడు సుప్రీం నెబుకద్నెజరే ఉండాలి, అది నెరవేరాలి. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి జనులు, అందులో క్రైస్తవులైనా సరే, ఇప్పుడు చూడండి ఎప్పటి నుండి క్రైస్తవ్యం ప్రారంభమైంది భారతదేశంలో? ఎప్పటి నుండి ప్రారంభమైంది? తోమా కాలము నుండి అని చెప్తారు. తోమా కాలము నుండి అని అంటే సుమారు 2000 సంవత్సరాలు కదా, సుమారు 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాలలో క్రైస్తవులుగా వారి యొక్క ఉనికిని ప్రత్యేకంగా నిలుపుకున్నటువంటి వారు ఎంతమంది? చాటుకున్నటువంటి వారు ఎంతమంది? వారికి వచ్చినటువంటి అవకాశాలని నిరూపించుకున్నటువంటి వారు ఎంతమంది? ఇది ఒకటి. రెండవది, క్రైస్తవులుగా వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క భక్తిని నిజాయితీగా చాటుకోగలిగినటువంటి వారు ఎంతమంది? జ్ఞానము కలిగి నడుచుకున్నటువంటి వారు ఎంతమంది? ఇట్లా దీని వెనకాల ఈక్వేషన్స్ చాలా ఉంటాయి. ఎందుకు ఇప్పటి వరకు ఒక క్రైస్తవుడు ప్రధానమంత్రి కాలేకపోయాడు అంటే, అంత మైనారిటీ కదండి, అది ఎలా అవుతారు అనే క్వశ్చన్ ఉండొచ్చు. అవునా? ఏమంటే మైనారిటీలో నుండి మెజారిటీని తీసుకురాలేడు ఆయన, లేదా మైనారిటీ కలిగినటువంటి వ్యక్తిని అధికారంలో నిలబెట్టలేడా? ప్రజా మద్దతు లేనటువంటి వ్యక్తిని దేవుడు తన మద్దతుతో నిలబెట్టలేడా? కాబట్టి తన మద్దతుతో నిలబెట్టలేడా అని అంటే తప్పకుండా నిలబెట్టగలడు. అలాంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయి. మనం రాజుల గ్రంథాలని చదువుకున్నాం. అనామకులు, ఊరు పేరు లేనటువంటి వారు రాజులైనటువంటి సందర్భాలు ఉన్నాయి. యరొబాము పొజిషన్ ఏంటండి? అతడు సొలొమోనుగా రాజుగా ఉన్నప్పుడు ఒక సైనికుడు, ఒక సహాయకుడు. తర్వాత అతడు 10 గోత్రాల వారికి రాజు అయ్యాడు. ఎలా కాగలిగాడు? ఎవరు అవకాశం ఇచ్చారు? ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే చాలామంది విషయంలో దేవుడు అవసరమైతే ప్రజాబలము అంటే ఉండాలి, ఉంటే మంచిది. ఒకవేళ లేకపోయినా నీవు మంచివాడవు, నిన్ను పెట్టాలి అని అనుకుంటే పెట్టగలడు. ఇన్ కేస్ నువ్వు చెడ్డవాడవైనా సరే నీకు ఒక అవకాశం ఇవ్వాలి అని అనుకున్నా కూడా ఇవ్వగలడు. అందుకే భారతదేశంలో ఇలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి. చెడ్డవాడెవడు రాజకీయం చేయటానికి వీలు లేదని కనుక ఆయన శాసనము తెర మీదకి తీసుకొస్తే వీళ్ళెవరు రాజకీయం చేయగలుగుతారు చెప్పండి? వీళ్ళెవరు పరిపాలన చేయగలుగుతారు చెప్పండి? వీళ్ళెవరు చేయలేరు. గనుక మంచివారి పరిపాలన చేస్తున్నారు అనన్నా, చెడ్డవారు పరిపాలన చేస్తున్నారు అనన్నా, అందులో దేవుని ప్రమేయము ఉన్నది మొదటిది. మరి చెడ్డవారికి ఎందుకు అవకాశం ఇస్తున్నాడు అనంటే అందులో ప్రజల ప్రమేయము ఉన్నది. ఇది మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం. ప్రజలను బట్టి, వారి ఆలోచనల తీరుతెన్నులను బట్టి దేవుడు వారికి మంచి పరిపాలన అందించాలి అనంటే మంచి నాయకుడిని ఇవ్వగలుగుతాడు. వారి తప్పులేంటో వాళ్ళు ఎరగాలి, వాళ్ళ కళ్ళు తెరిపించాలి, వారు పాశ్చాత్తాపపడేటువంటి పరిస్థితిని తీసుకురావాలి అని అనుకుంటే ఆ రకమైనటువంటి వ్యక్తిని రాజునుగా నియమించడానికి అవకాశం ఉంటుంది. ఎవరిని రాజుగా నియమించాలనుకుంటే వారిని నియమించగలడు. రైట్. ఇప్పుడు ఒక ఆలోచన మీకు వస్తున్నది అనుకుంటున్నాను. క్రైస్తవులు రాజకీయము చేయొచ్చా అని
అన్న ఇంత పెద్ద పాఠం అసలు వన్ వర్డ్లో చెప్పొచ్చు అన్న, వన్ వర్డ్లో చెప్పండి అన్న, చేయొచ్చా చేయొద్దా? నిర్మోహమాటంగా చేయొచ్చు, కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఇది కూడా పెద్ద లెటర్లోనే ఉంటుంది, కనిపించినట్టుగా ఏముండదు. అది దానికంటే పెద్ద రాయాలి. పరిపాలించవచ్చు అనేది చిన్న ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది పెద్ద లెటర్లలో ఉంటుంది. ఇది మనం గుర్తించాల్సినటువంటి విషయం. ఇక రాజులకు చెప్తున్నటువంటి మాటను మనం చూసినట్టయితే కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు. 2వ అధ్యాయము 10-11 వచనాలు. కాబట్టి రాజులారా, రాజులారా అంటే ఏంది? రాజకీయం చేయాలనుకుంటున్నటువంటి వారులారా అందని అర్థం. రాజులారా వివేకులైయుండుడి, వివేకులయుండుడి, భూపతులారా, భూపతులారా. భూపతులు అంటే ఎవరు? వాళ్ళే, ఆ కోవకు చెందినటువంటి వాళ్ళే. భూపతులారా బోధన ఉందండి. నువ్వు రాజ్యం చేయాలనుకుంటే నిజంగా ఇప్పుడు భారతదేశంలో వీళ్ళ విధానాన్ని బట్టి భారతదేశంలో రాజకీయాలు చేయాలనుకునేటువంటి వారికి ఏం తెలిసి ఉండాలి? కనీసం రాజ్యాంగం తెలిసి ఉండాలి, కనీసం. ఇప్పుడు దేవుడు ఏమంటుండంటే మీరు రాజ్యం చేయాలనుకుంటే ముందర నా దగ్గర బోధ నుందండి, అంటే బైబిల్ చదవండి అని అడుగున్నది చెప్పుకున్నాం కదా. మీరు బైబిల్ ఒక ప్రత్యేకమైన కాపీని రాయించుకోవాలి, ప్రతిదినం దాన్ని చదువుకోవాలి. చదివించుకోవాలి కాదు, నువ్వే చదువుకోవాలి. ఇక నీకు అంతా చదువు రాకపోతే చదివించుకోవాలి. ఓకే. ఏమండి, మోషే కంటే ఎక్కువ పని ఉంటుందండి. మోషేకి ఎంత పని అండి? ఆయన ధర్మశాస్త్రం విన్నాడు, విన్నదాని కొండ మీద 40 రోజులు వింటే విన్నదానిని 5 కాండాలుగా రాయాల్సి వచ్చింది. ఎంత మెమొరీ అండి! ఆయనకి ఎలా సాధ్యపడిందండి? దావీదు కూడా ఎంత బిజీ అండి ఆయన పరిపాలన, రాజుగా ఉండేసరికి. ఎన్ని కీర్తనలు రాశాడంటే ఆయన. ఏమండి, లాజరు పుట్టినప్పటి నుండి చెప్తున్నా నేను, ఒక పాట రాయ్యా అంటే సార్ అంటాడు అంతే. ఇక నువ్వు ఏమనుకుంటున్నావు అంటాడు. కొంతమంది భక్తులు అంత బిజీ ఉన్నా కూడా కొన్నింటిని ఎలా హ్యాండిల్ చేయగలిగారు అని అన్నప్పుడు నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అది వారికి దేవుడు ఇచ్చినటువంటి కృప, దేవుడు ఇచ్చినటువంటి వరం. ఓకే, మన ఆసక్తి, మన అభిలాషను బట్టి కూడా దేవుడు ఆ ప్రోత్సాహాన్ని ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. ఎవరు చెప్తున్నాడు ఇక్కడ? రాజులకు. నువ్వు ముందు నీ ఏమంటారు, నీ డే ఎలా ప్రారంభమవ్వాలి? ముందు నువ్వు ఉదయం లేవగానే, సరే ప్రార్థన అవన్నీ అందులో కలిపే ఉంటాయి, బైబిల్ చదవాలి. రెండవది భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలి, అంటే మందిరానికి వెళ్ళి ఆరాధన చేసిరా. రెండవది. మూడవది సింహాసనంకి కూర్చొని రండి కేసులు ఏమున్నాయో అని పిలువు. కానీ మనోళ్ళు ఈ ముందు 2 స్కిప్ చేస్తారు, మూడోదే ముందు పెట్టుకుంటారు. అలా ఉండకూడదు అంటున్నాడు. రాజకీయాలు చేయాలనుకునేటువంటి వారికి ఇవి సూచనలు. ఓకే, ఇంతకీ పాఠాన్ని ఎందుకు చెప్తున్నానో తెలుసా? తమ్ముడు మహేందర్ నాకు మెసేజ్ పెట్టాడు, అన్న క్రైస్తవులు రాజకీయాలు చేయొచ్చా? పెద్ద లాంగే రాశాడు క్వశ్చన్, దీని గురించి వివరణ ఇవ్వండి అని సంథింగ్ ఏదో రాశాడు. మరి ఆయనకు వచ్చిన ఆలోచన, ఆయనను ఎవరైనా అడిగారా ఇది తెలియదు. మరి దుండిగల్లో ఏమైనా స్కెచ్ చేస్తాడే తెలియదు, సంథింగ్ ఎల్స్. అవునా?
అయితే వాళ్ళందరూ ఇవి గుర్తుంచుకోవాల్సిన విషయం. మూడవది ఏమంటున్నాడు? గడగడ వణుకుచు. సంతోషించుడి. వణుకుచు సంతోషించడం ఏంటంటే, అంటే నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను దేవునికి భయపడితే దేవుని అండదండలు నాకు ఉంటాయి, అలా సంతోషించాలి. ఇప్పుడు పౌలు గారు సంతోషము మీకు తెలుసు కదండి. నా బలహీనతలో నీ కృప నా పట్ల ఉంటుంది అంటే, నీ కృపే నాకు చాలునయ్యా, నీ కృపే నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అని అన్నాడు. ఇప్పుడు దాంట్లో ఆయనకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎంత ధైర్యం, ఎంత బలం కదా. ఇప్పుడు మనం కూడా ఓవరాల్గా ఇప్పుడు ఈరోజు మన బతుకు బాగలేదనుకోండి, క్షణం క్షణం గుండె దడ దడ అంట. మన మనస్సాక్షితో మనం వివేచించుకున్నప్పుడు, అది వాత వేయబడిన మనస్సాక్షి అయితేనే సుమా, మన మనస్సాక్షిని వివేచించుకున్నప్పుడు నాకు తెలిసినంతలో 100% నా స్పృహలో ఉన్నంత వరకు నేను బాగానే ఉన్నాను అని కనుక నీ మనస్సాక్షి నీకు చెప్పిందనుకోండి, నీ అంత ధైర్యం ఇంకొకటి ఉండదు. నిజం, నీ అంత సంతోషం మరొకటి ఉండదు. ఎందుకంటే కనుమూసిన మరుక్షణం మయ్యా నేను అబ్రహాము రొమ్మున ఉంటాను, నెమ్మది పొందు స్థలంలో ఉంటాను. అది ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది. నిజంగా భక్తిలో ఉన్నటువంటి వారికి మరణం అనేటువంటి భయం లేదు. అంటే అంగవైకల్యం అంటే కొంచెం భయం వేస్తుండొచ్చు, ఎందుకంటే అవి అనుభవిస్తూ ఉండాలి కదా. కానీ ప్రాణం పోతుంది అంటే భయం ఉండదు. ఇంకా ఏమనిపిస్తుంది అంటే కొంచెం వేగంగా వెళితే ఇంకా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మరుక్షణం ఎక్కడ ఉంటాం, ఈ కష్టాలు ఉండవు. ఈ ఆసుపత్రులు, ఈ అడ్మిషన్లు, ఈ ఓపీలు, ఏంటవి వాడికి మొన్న వేసింది టీకా, ఈ టీకాలు, జలుబు పడితే దగ్గు వస్తే సిరపులు, మెడికల్ షాప్కి వెళ్ళటం, వాళ్ళు ఏడవటం, వారిని ఆలించటం, పాలించటం, అగో అన్ని అలా ఇదంతా ఉండదు. వ్యక్తిగతంగా కూడా మనకెన్ని సమస్యలు, ముక్కుతూ మూలుగుతూ, ఈ నొప్పి ఆ నొప్పి, బీపీలు, షుగర్లు, ఇవన్నీ ఎలా ఓవర్కమ్ కావాలని చెప్పేసి ఎంత టెన్షన్. ఇవేవి ఉండవు. నువ్వు దేవుని యందు భయము కలిగి ఉంటే, ఆ భయం కూడా ఎలా ఉండాలట అంటే గడగడ వనకాలట. గడగడ వనకాలట. వణుకు మామూలుగా ఎప్పుడు వస్తుంది అని అంటే, ఉదాహరణకి ఒక సామాన్య వ్యక్తిని సడన్గా తీసుకెళ్ళి ఒక ఎస్పీ ముందు నిలబెట్టామనుకోండి, మీరు గమనించండి, వాడు ఇటు వణుకోకపోతాడు కండి. ఎందుకంటే వీడు ఏమంటాడో, నేనేం చెప్పాలో, వాడేం కేసు పెడతాడో, నన్ను జైలు పంపుతాడో, ఇంకేమంటాడో, ఇంకేం చేస్తాడో అని రకరకాలైన టెన్షన్లతోటి వాడు వణికిపోతూ ఉంటాడు. కానీ చర్చికి వచ్చి వణికటోడు ఎంతమంది చెప్పండి? చర్చికి వచ్చి వనకడు. చర్చికి వచ్చి ఏమనుకుంటాడంటే నేను లీడర్ను అనుకుంటాడు, నేను పెద్ద మనిషిని, నేను పాస్టర్నైనా నిలదీయగలుగుతాను, నిలదీస్తాను. పైగా ఏమంటాడు, నాకు ఆ రైట్ ఉంది అంటాడు. ఎవడిచ్చాడు నీకు? ఎలా వచ్చింది? ఫస్ట్ నువ్వు దేవుని దగ్గర వణుకు, దేవుని దగ్గర గడగడలాడు, దేవుని చిత్తమేంటో తెలుసుకో, దేవుని జ్ఞానానికి వాక్యానికి లోబడు. అప్పుడు ఆలోచించుకో నీకు అడిగే హక్కు ఉందో లేదు. చిరంజీవి ఎప్పుడు అంటూ ఉంటాడు, అందరికీ హక్కులే గుర్తొస్తాయి కానీ బాధ్యతలు ఎవరికి గుర్తు రావు రావు అని. ఏమంటే హక్కుల దగ్గరికి వచ్చేసరికి మేమున్నామంటే రొమ్ము విరుచుకొని ముందుకు వస్తూ ఉంటారు, బాధ్యతల దగ్గరికి వచ్చేసరికి దాగుడు మూతలాడుతూ ఉంటారు. వీళ్ళకి ఎక్కడ ఉంటుందంటే రైటు అడగడానికి ఉండదు కదా. మరి ఇట్లా ఆలోచించుకున్నప్పుడు ఇప్పుడు దేవుడు కూడా ఆ మాట అంటున్నాడు, నువ్వు నా దగ్గర భయపడకపోతే ప్రజల దగ్గర పరిపాలనము సరిగ్గా చేయవు. నిజం, దైవభీతి లేకపోతే రాజైన పరిపాలన సరిగ్గా చేయలేడు, పాస్టర్ అయినా సరైన వాక్యం చెప్పడు.
సరి అయినటువంటి ఆదర్శాన్ని చూపించడు. గనుక రాజకీయం చేయాలని, ఈవెందో చర్చిలో కూడా రాజకీయం చేయొచ్చు అంటే, రాజకీయం అంటే ఫస్ట్ డెఫినేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం చేయొచ్చు. ఇప్పుడు సంఘమును పరిపాలించడం అంటే ఏంటండి? రాజకీయమే. కానీ అది హెల్తీ రాజకీయమై ఉండాలి, ఆరోగ్యకరమైన రాజకీయం. ఆరోగ్యకరమైన రాజకీయం నీకు ఎప్పుడు వస్తుంది? యెహోవా ధర్మశాస్త్రమును పఠించాలి, ఆజ్ఞలను నెరవేర్చాలి, భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో నువ్వు గడగడ వణుకాలి. అప్పుడు నీకు ఇవన్నీ వస్తాయి. లేదంటే నీకు ఆ అర్హత లేదు. అవునా? రైట్. ఇక ఇట్లాంటి మంచి రాజు ఈ లక్షణాలన్నీ ఉంటే అతడు ఏం చేయగలుగుతాడట? చూడండి, అతడు ఏం చేయగలుగుతాడట? సామెతల గ్రంథం 20వ అధ్యాయం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. న్యాయ సింహాసనాసీనుడైన రాజు. ఏ సింహాసనం? ఆ సింహాసనం పేరే న్యాయ సింహాసనంలో ఎవడు కూర్చోవాలి? న్యాయం చేయగలిగేటువంటి సమర్థుడే కూర్చోవాలి. సింహాసనమేమో న్యాయమైనది, కూర్చున్నటేమో అన్యాయస్తుడైతే. న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. కనుసైగతోటే చెడు లేకుండా చేస్తాడట. అంత వెయిట్ ఉంటుంది. ఓకే, మరొక మాట 26వ వచనం. ఇందులోనే 26వ వచనం. జ్ఞానము గల రాజు. ఏ జ్ఞానం? సావు జ్ఞానం కాదు, లోక జ్ఞానం కాదు, దైవ జ్ఞానం. జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును. దురదృష్టకరం ఏంటంటే భక్తులనే ఈరోజు జైళ్ళలో వేస్తున్న పరిస్థితి. భక్తిహీనులు బలాదూరుగా రోడ్ల మీద తిరుగుతాడు. వాడు అరెస్ట్ కాకముందు, ఇదేందో చోద్యం, అరెస్ట్ కాకముందే అడ్వాన్స్ మెయిల్ అట. అరెస్ట్ కాకముందే అడ్వాన్స్ బెయిల్. ఎన్ని వెసులుబాట్లు ఉన్నాయో చూడండి. అడ్వాన్స్ బెయిల్, అది కాకపోతే స్టేషన్ బెయిల్, అది కాకపోతే జైలుకు ఉదయం వెళ్తాడు, సాయంత్రం వచ్చేస్తాడు. ఇప్పుడు సోకాల్డ్ రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి నేరాలు ఎన్నండి? వాళ్ళు ఎవరండి జైలులో ఉంటున్నది? అందరూ ఈ బెయిల్లో ఆ బెయిల్ అని అంటే ఈ లాయర్లను పట్టుకొని ఏంటి ఈ సెక్షన్లను వాడుకొని ఇవి అవి అని చెప్పేసి ఆ సెక్షన్లు వేసుకుంటూ వాయిదాలు వేయించుకుంటూ బయట తిరుగుతున్నటువంటి వాళ్ళే కదా. చాలామందిని మీరు చూడండి, వాడు వృద్ధుడై మరణించిన సంవత్సరానికి తీర్పుతుంది. ఏం లాభం? రైట్. నిజమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి రాజు ఏం చేస్తాడో చెప్తున్నాడు. భక్తిహీనులను చెదరగొట్టును, వారి మీద చక్రము దొర్లించును. అంటే భక్తిహీనులైనటువంటి లేదంటే భక్తిహీనులు అని అన్నప్పుడు ఇక అక్కడ రకరకాలైనటువంటి క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు అనేటువంటి విషయం చెప్పకనే చెప్పబడుచున్నది. వాళ్ళ మీద చక్రము దొర్లించును అంటే దాని అర్థం ఏంటి? చెతక్కొడతాడు, వాళ్ళ ఆటలు సాగనీయడు, వాళ్ళ పప్పులు ఉడకనీయడు. ఏమంటే గంజాయి 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 గంజాయి, రోజు గంజాయి ముచ్చటే. మరి ఈ పోలీసులు రోజు పనిచేస్తున్నది అదే, రోజు కేసులు జరుగుతున్నది అదే. కారణం ఏంటి చెప్పండి? మీకు తెలిసిన నాలెడ్జ్తో చెప్పండి, మీకున్న అవగాహనతో చెప్పండి. వీళ్ళే లోపాయకారంగా వారితో చేయగలుగుతారు, కంచే చైన్ వేస్తారు. ఈ డ్రగ్స్, ఈ గంజాయి, ఇవన్నీ ఏసీ విధాడులలో రోజుకొకరిని పట్టుకుంటాను. కానీ ఇప్పటికీ మీరు ఆఫీస్కి వెళ్ళండి, ఎక్కడికైనా పని నిమిత్తం, మీతో పర్సనల్గా మాట్లాడాలంటారు.
నా సొంటి అంటే మళ్ళీ నేనేదో గొప్పలు చెప్పుకున్నట్టుకుంటా ఉంటుందని, అంటే అందులో నాలెడ్జ్ మిల్ అనమాట. ఏది మొన్న సెక్రటరియట్ పోయినప్పుడు కొంచెం తెలిసింది. అది అంటే ఈ లంచము అనేటువంటిది ఇచ్చటానికి కూడా ఒక అప్రోచ్మెంట్ ఎలా అవ్వాలో తెలియనటువంటి పరిస్థితి. వాడు రోజు వారం రోజులకు రమ్మంటాడు, మళ్ళీ నెల రోజులకు రమ్మంటాడు, వాడు రమ్మన్న ఉద్దేశం ఏంటంటే నేను ఓపెన్ అవ్వాలి. నాకు అద్దెలకు రమ్మన్నప్పుడు పోతున్నాం, మళ్ళీ డేట్ పెడుతున్నాడు. నాకే షేమ్ అనిపించింది. అంటే నేను అమాయకున్నే కదా, అందుకే నన్ను ఇలా తిప్పుతున్నారు కదా అనిపించింది. రైట్ మాట్లాడితే గొడవ మాట్లాడితే వాడు ఇంకా ఆ ఫైల్ని ఏం చేస్తాడో తెలియనటువంటి, అసలే మైనారిటీ శాఖకు సంబంధించింది. ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితులు. వాచ్మెన్ ఇంకేమంటే అటెండర్ మొదలుకొని ఇక మన దేశ సుప్రీంలు ఎవరైతే ఉన్నారో అక్కడ దాకా ఏం జరుగుతుందంటే అంత లంచమే కదా, అంత లంచం, అంత స్వార్థం. కానీ సరి అయినటువంటి దైవ జ్ఞానము కలిగినటువంటి రాజు ఉంటే అలాంటివి జరగనీయడు అని అంటున్నాడు. రైట్. మరొక మాట చూసుకుందాం. ఇదే సామెతల గ్రంథం 29వ అధ్యాయము 4వ వచనం. 29వ అధ్యాయం 4వ వచనం. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలగచేయును. అంటే న్యాయమైనటువంటి పరిపాలన చేస్తే దేశానికి క్షేమము అని అన్నాడు. లంచమును పుచ్చుకుని వాడు దేశమును పాడు చేయును అని అప్పుడప్పుడు అంటూ ఉంటాడు. మన దేశం డెవలప్ కాదన్న, డెవలప్ అవుతూనే ఉంటుంది, కానీ అది ఎన్నడూ డెవలప్ కాదు. ఎందుకంటే మన దేశ రాజకీయ వ్యవస్థ సరిగ్గా లేదు. కారణం ఏంటి? ఇదే లంచం. నేను ఈ మధ్యలో లేటెస్ట్ అప్డేట్లు స్టేటస్లు ఎరగలేదు, కానీ లంచం తీసుకునే దాంట్లో అవినీతిలో భారతదేశం కిందటి సమాచారం మేరకైతే మెరుగైన ర్యాంకులో ఉండే. ఇప్పుడే ర్యాంకు ఏమైనా ఐడియా ఉందా? మొత్తానికి మాత్రం పూరే ఉండదు, మంచి ర్యాంకులోనే ఉంటుంది. మరి ఈ ర్యాంకు ఉన్నంత వరకు దేశం ఎలా డెవలప్ అవుతుంది? నిజంగా చెప్పండి, దేశంలో జీడిపి ఇంత పెరిగింది అంత పెరిగిందని చెప్పి డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు, కానీ ఆ ధనమంతా ఎంతమంది చేతిలో ఉన్నది? ఎంతమంది చేతిలో ఉంది? ఏమండి, 10% లోపు జనుల మధ్యలోనే ఉన్నది. మళ్ళీ దీన్ని తలసరి ఆదాయం అని ఇంత ప్రకటించేస్తాడు. అది తలసరి ఆదాయం ఎలా అయింది? అంటే పూటకు తిప్పలు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వానికి ఇది ఎలా అప్లై చేస్తావు? అది ఎంత ద్రోహం! తలసరి ఆదాయం ఇది అని చెప్పేసి నువ్వు ఓవరాల్గా సరే అని చెప్పి సర్టిఫికెట్లు కొట్టుకుంటున్నావు. కాదు కదా. లంచం పుచ్చుకున్న వాడు దేశమును పాడు చేయను. భారతదేశంలో 100% జరుగుతున్నది ఇదే. మరి ఎంతమంది రాజులు ఈ మాట వింటున్నారు? ఎంతమంది రాజులు సరే ఈ దేవుడు ఆ దేవుడు అని రకరకాలుగా మాట్లాడతారేమో. ఒకవేళ నీ దేవుడు అంటే అర్థం కావడానికి, ఒకవేళ నువ్వు అనుకుంటున్నటువంటి దేవుడైనా లంచం తీసుకోమని చెప్తాడా? మరి దానికి నువ్వు ఏ మేరకు విలువనిస్తున్నావు? లేదే. ఇలా విశ్లేషణ చేసుకుంటూ పోతే చాలా విషయాలు మనకు కనబడతాయి. మన ప్రధానమంత్రి వేసుకునేటువంటి జాకెట్ ఏంటది? అది ఇప్పుడు విదేశీ వస్తు బహిష్కరణ అనేటువంటి నినాదం తీసుకొచ్చింది వాళ్ళే. ఈ చైనా ఉత్పత్తులు అవి కానీ మేక్ ఇన్ ఇండియా.
ఇండియాలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులని ఆ పరిశ్రమలని ప్రోత్సహించాలి కనుక మీరందరూ ఇండియా వస్తువులనే కొనండి, వాటినే ప్రోత్సహించండి అనేటువంటిది వీళ్ళ స్లోగన్. కానీ ఆయన ప్రతిరోజు వాడేటువంటి నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వస్తువులన్నీ ఫారెన్యే. ఈ జాకెట్ ఫారెన్దేనట, మళ్ళీ కోట్లు, వాటి వాల్యూ ఎంత? కోట్ల రూపాయలు. వాచ్ ఫారెన్దేనట, కారు ఫారెన్దేనట, షూ ఫారెన్దేనట. ఇది విలేకరులు సమావేశాలలో బయటపెట్టినటువంటి విషయాలు ఇవన్నీ. అంటే ఇక్కడ నీతి ఎక్కడున్నది? ఇక్కడ న్యాయం ఎక్కడున్నది? నైతికత ఎక్కడున్నది? అలా లేనప్పుడు రాజ్యం ఎలా బాగుపడుతుంది? ఉండదు. లంచగొండులు ఉన్నంత వరకు దేశము పాడైపోతుంది అని ఆయన సుస్పష్టంగా చెప్పాడు. మరొక మాట దీని కొనసాగింపులోనే, అసలు ఈ మాట ఎప్పటి నుండి చెప్పుకుంటూ వచ్చాడు? లంచం తీసుకోకూడదని మోషే నాయకుడిగా ఉన్నప్పటి నుండి చెప్తున్నాడు ఆయన. మోషే నాయకుడిగా ఉన్నప్పటి నుండే చెప్పాడు. అది మీకు ఐడియా ఉందనుకుంటా, ఒకసారి చూడండి. అది నిర్గమకాండము 23వ అధ్యాయం. లంచం ఎంత భయంకరమైనటువంటిదో మనం గమనించాల్సినటువంటి విషయం. నిర్గమకాండం 23వ అధ్యాయము 8వ వచనం. లంచము తీసుకొనకూడదు, లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి బుద్ధితనము కలుగజేసి, లంచము ఏం కలగజేస్తుందట? గుడ్డితనము కలగజేస్తుందట. అంటే లంచం తీసుకున్న తర్వాత వాడి ముందు నుండి ఎంత ఫ్రాడ్ జరిగినా అది కనిపించదు వాడికి. ఇక ఏమంటున్నాడు? గుడ్డితనము కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము కలగజేయించును. అంటే ఈ లంచం ఏం చేస్తుందట అంటే మంచోన్ని చెడ్డోని చేస్తుందట, చెడ్డోన్ని మంచోని చేస్తుందట. ఇదెంత భయంకరం అండి! అకారణంగా జైల్లో వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. కారణం ఏంటి? ఇప్పుడు ఎవడో బడాబాబు కొడుకో వాడో వీడో యాక్సిడెంట్ చేస్తాడు, పోతాడు. ఇప్పుడు వాని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సంబంధిత అధికారిని కలిసి వానికి ఇంత ఆశ చూపెట్టి ఈ కేసు ఎవరి మీద నేను తోసి మా వాడిని రిలీజ్ చేయంటాడు. ఆడ ఆల్రెడీ జైల్లో ఉన్నవాడినో లేకుంటే ఎవరినో నేర బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద తోసేస్తాడు. అయిపోయింది. ఇలా ఎన్ని జరుగుతున్నాయి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. నిజంగా వాటిని అనుభవించి ఇచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ గోడు వాళ్ళు చెప్పుకుంటే కళ్ళకు చెమ్మొస్తుంది. ఎంత 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 దారుణంగా ఇది తయారు చేస్తుందటానంటే వాళ్ళ దృష్టికి అంటే నేత్రములకు గుడ్డితనం కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. మాటకు నీతిమంతులు మాట్లాడినటువంటి మాట ఒక విలువైనటువంటి మాట, అది ఉపయోగకరమైనటువంటి మాట, ఒక మంచి మాట, సదుద్దేశంతో అన్నటువంటి మాట. కానీ దాన్నే ఏం చేస్తారట? రివర్స్ చేయిస్తారట. ఆయన అట్లా ఎందుకన్నాడు, అట్లా ఎట్లా అంటాడు, ఈ రకంగా దాన్ని సాగదీసి రకరకాలుగా ప్రజలలో అభిప్రాయాలని నింపుతూ ఉంటారు. ప్రియులారా, అంటే కొన్ని సందర్భాలని మనమే ఎదుర్కొన్నటువంటి వాటిని ఇక్కడ ఉదహరించాలి అని అంటే మళ్ళీ అదొక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఇప్పుడు అంటే ఇలా ప్రస్తావించుకునేటప్పుడు కొన్ని రకాలైనటువంటి భయాలు, ఈయన గొప్పలు చెప్పుకుంటాను చూడని ఒక రకంగా పోతుంది కదా, లేకుంటే దీనికి రిలవెంట్గా ఉన్నటువంటి వ్యక్తులకు హర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇలా ఎన్ని రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. సరే, మొత్తానికి లంచం మూలంగా కలిగేటువంటి ప్రమాదము అది. ఓకే, యాక్చువల్గా మనుషుల నుండి ఆయన కోరుకుంటున్నటువంటి కోరిక ఏంటో, ఇంతే కదా ఆయన కోరుకుంటున్నది అని చెప్తాడు ఒక మాట. మీకా గ్రంథం 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా
ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, న్యాయముగా నడుచుకొనుటయు. కనికరమును ప్రేమించుటయు. అంటే ఇవన్నీ రాజుకు లేదా రాజకీయం చేయాలని అనుకునేటువంటి వారికి ఉండాల్సిన లక్షణాలేనా కాదా మీరు ఆలోచించండి. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దేవుని సన్నిధిలో దీనంగా ఉండాలి. ఈ 3 విషయాలు అడిగాడట. ఇవి కష్టమా నష్టమా? ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి కష్టమేనంటే మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి క్రైస్తవుడు రాజకీయం చేయొచ్చా? కష్టమే. రాజకీయాలు చేయాలనుకో అంటే చేయాలని అనిపించటం ఇష్టమే, కానీ ఇలా ఉంటూ చేయటం అనేటువంటిది కష్టము. ఓకే, ఈరోజుకి ఈ మాటలలో ఎంతో కొంత మీరు గమనించగలిగారో నేను అనుకుంటున్నాను. మిగిలిన భాగాన్ని వచ్చే ఆదివారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.